వేరే రిలీజన్స్ ఎవరైతే పాటిస్తున్నారో మేబీ వాళ్ళు ముస్లిమ్స్ ఉండొచ్చు, క్రిస్టియన్స్ ఉండొచ్చు, జ్యూస్ ఉండొచ్చు, లేక గాడ్ని బిలీవ్ చేసే వాళ్ళు కూడా లేరేమో. బుద్ధిజం ఫాలో చేస్తారు, జైనిజం ఫాలో చేస్తారు, ఏథిస్ట్ ఎవరైనా తీసుకోండి, వాళ్ళు వాళ్ళ యొక్క సోల్తో మోస్ట్లీ కనెక్ట్ అయిపోతున్నారనమాట. కనెక్ట్ అయిపోయి అవును ఇదొక చక్కని మార్గం ఉంది, ఇక్కడ మేము మా యొక్క ఏవైతే ఆచారాలు ఉన్నాయో, మా ఇంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఏది వదలాలని అనరు. మీరు మీ యొక్క పద్ధతుల్లోనే నడుస్తూ ఈ జ్ఞానాన్ని దాంట్లో ఎలా మీరు వాడగలరు అనేదే మేము నేర్పిస్తాం. కానీ మాకంటూ ఏదో స్పెషల్గా మీరు చేయాలి, ఇవన్నీ ఇమేజెస్ మీ ఇంట్లో ఉన్న మూర్తులన్నీ తీసేసేయండి, ఇదొకటే శివబాబాని పెట్టండి అనేది అలా మేము అన్నాం కదా. మీ చక్కగా మూర్తి పూజ చేయండి, చక్కగా పూజలు చేయండి, పూజలు చేస్తూ మరి ఆ స్వరూపాన్ని నేను కూడా ధరించాలి అనేది నేర్చుకోండి అనేది చెప్పడంలో పీపుల్ చాలా చాలా వార్మ్ ఫీల్ అవుతారనమాట. ఎస్, ఇది చాలా చక్కగా ఉంది, మేము ఏదైతే నడుస్తున్నామో మా ఆచారాలు మా పద్ధతుల్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా చక్కని ఈ జ్ఞానాన్ని ఇంకో తీసుకువచ్చి మేము ఇంకా ఎన్రిచ్ అవుతున్నాము, బెటర్ ఫీల్ అవుతున్నాం. అందుకోసం సో మెనీ కంట్రీస్, ఎన్ని వెరైటీ కల్చర్స్ అండి, ఎన్ని డిఫరెంట్ పీపుల్, అసలు మీరు జస్ట్ వరల్డ్ ఇంకా ఎన్ని డిఫరెంట్ స్కిన్ కలర్స్, ఎన్ని లాంగ్వేజెస్, ఆల్ డిఫరెన్సెస్ ఉంటూ కూడా చెప్పాను కదా, ఆ ఒక్కడితో కనెక్ట్ అవ్వడం అనేది ఏదైతే నేర్పిస్తామో లేక నేర్చుకుంటారో దాని కారణంగా చాలా చక్కగా అన్ని కంట్రీస్లలో బ్రహ్మకుమారీస్ యొక్క ఉండడము, చైనా లాంటి ప్లేస్లో కూడా లేక అదర్ కంట్రీస్, మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటాము, అన్ని ప్లేసెస్లో వాళ్ళ యొక్క పద్ధతి అనుసారంగా వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అనుసారంగా మనము అక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఎలాంటి ఆశయాలతోని బ్రహ్మకుమారి స్టార్ట్ అయింది, ఎలాంటి ఆశయాల్ని అచీవ్ చేయాలనుకుంటుంది అని అంటే ఏమంటారు? బ్రహ్మకుమారి స్టార్ట్ అయింది ఇప్పుడు 1936లో స్టార్ట్ అయింది. ఇండిపెండెన్స్ రాకన్నా ముందు. అండ్ ఇదంతా ఎప్పుడైతే మన భారతదేశం అన్డివైడెడ్ ఉండేనో, సో ఈ కార్యం అంతా మొదలైంది ఫస్ట్ హైదరాబాద్ సింధ్లో అనమాట. పాకిస్తాన్ హైదరాబాద్ సింధు అంటేనే వినడానికి ఎంత బాగుందో అప్పట్లో. సింధు ప్రదేశము, సింధు నది అంటాము, సో అది గుర్తొస్తుంది మనకు. సో ఆ సమయంలో ఫౌండర్ ఫాదర్ పేరేమో ప్రజాపిత బ్రహ్మబాబా, కానీ ఫస్ట్ వృత్తిపరంగా హీ వాజ్ అ జ్యువెల్లర్, చాలా సక్సెస్ఫుల్ జ్యువెల్లరు, సింధీ. అతను అప్పుడు పేరేమో దాదా లేఖరాజ్ కృపలాని. బేసిక్గానే వీళ్ళు బిజినెస్ మ్యాన్లు ఎక్కువ, దట్టు సింధీస్ అంటేనే వాళ్ళ మైండ్ అంతా మనీ మేకింగ్, మనీ క్రియేట్ చేయడము అండ్ చాలా రిలీజియస్. మరి అలాంటిది ఆయన అన్ని వదులుకోవడం అనేది కూడా గొప్ప విషయమే కదండి. దాని వెనుక ఒక సంకల్పం అనమాట. అంటే చాలా విష్ణు భక్తి చేసేవారు, ఎంతంటే గీతను ఒక్క రోజు మిస్ చేసేవారు కారనమాట. లేఖరాజ్ గారు అంటే లేఖరాజ్ గారు భగవద్గీత, విష్ణు నామస్మరణ భక్తుడు. ఇంకా పరమాత్మను తెలుసుకోవాలంటే 12 గురువులు కూడా చేసుకున్నాడు, వెరైటీ యొక్క సబ్జెక్ట్స్ పైన. ఇంకా సత్సంగము ఇంట్లో అన్నీ బాగా జరిగేటివి అనమాట. అంటే ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొఫెసర్స్ లాగానే ఒక 12 మంది గురువులను, లేదు ప్రొఫెసర్స్ కాదు, లిటరలీ ఎవరైతే ధర్మ గురువులు అంటాం కదా, అటువంటి గురువులు, అటువంటి సత్సంగాలు, ఇంట్లో ఎప్పుడు భజన కీర్తనాలు ఇవన్నీ బాగా నడిచేటివి, దాన పుణ్యాలు. అటువంటి ఓ ఫిలాంథ్రోపిస్ట్, ఒక గొప్ప వ్యాపారి, ఒక గొప్ప జ్యువెలరు, సో అటువంటి వారనమాట. విష్ణుమూర్తిని మాత్రం చాలా ప్రేమించేవారు. గీతను ఒక్క రోజు కూడా మానుకోవడం అనేది లేదు. ఇంకా ట్రైన్లో కూడా ఒకవేళ ట్రావెల్ చేస్తుంటే అప్పుడు కూడా గీత అధ్యాయము చేయాల్సిందే, అటువంటి గట్టి నియమస్తుడు అనమాట. ఇంకా సింధీలు అంటే కొంచెము తినడము తాగడము అనేది వాళ్ళ దగ్గర కొంచెం రెగ్యులర్గా ఉంటుంది అనమాట. కానీ బాబా గారేమో మనం మాట్లాడుతుంది 30sలో. అప్పుడు వ్యాపారం అనేది ఇలా ఎవరైతే చిన్న చిన్న రాజులు, రాజధానిలు చిన్నగా ఉండే అనమాట. సో చిన్న చిన్న కింగ్డమ్స్ అంటే జైపూర్ ఘరానా అని అలాగా, సో ఆ రాజ్యాలు రాలే కదా. సో అటువంటి రాజులతో కనెక్షన్ ఉండేది. అండ్ బాబా ఎప్పుడైతే తన దగ్గర ఏదైనా పార్టీలు అవన్నీ పెట్టేవారో దాంట్లో నాన్ వెజ్ ఉండేది కాదు, డ్రింక్స్ ఉండేటివి కావు. వచ్చేవారేమో రాజులు లాంటి వారు, వాళ్ళేమో నాన్ వెజ్ తినకుండా ఉన్నారు. అంటే మనం జనరల్ ఏమనుకుంటాము అంటే ఇవన్నీ ఎందుకు చేసామంటే బిజినెస్ గ్రో అవ్వడానికి. కానీ బాబా ఎంత ధర్మాన్ని పాటించేవాడంటే, నేను ఏదైతే చెయ్యనో
తాగను తినను. సో నా పార్టీలలో ఇవన్నీ కూడా నేను పెట్టను. జనరల్లీ కొందరు ఏమనుకుంటారు, పోన్లే మనం తాగము తినము కానీ మరి బిజినెస్ గ్రో అవ్వాలంటే అందరికి ఇష్టపడాలంటే వాళ్ళు మనకు ఇష్టపడాలంటే ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటాం. సోషలైజ్ అవ్వాలి, సోషలైజ్ తాగాలి తినాలి, వాళ్ళతో ఉంటేనే వాళ్ళు మళ్ళీ పిలుస్తారు, కాంటాక్ట్స్ బిల్డ్ అవుతాయి, బిజినెస్ బిల్డ్ అవుతా ఉంటుంది. సో అలా అనుకుంటాం కదా. కానీ ఎంత వాల్యూ బేస్డ్, ఎంత ప్రిన్సిపల్డ్ అంటే ఆ మనిషికి నేనైతే ఇదే ఉన్నాను. దాని కారణంగా నేను ఎవరికి లొంగను. రాజులు ఉంటే కూడా వాళ్ళకు కూడా లొంగను. అటువంటి పర్సనాలిటీ అనమాట బాబాది. రెండోది ఏంటంటే స్త్రీలకు చాలా గౌరవం, చాలా గౌరవం అనమాట. సో అండ్ సృష్టిలో ఏదైతే ఇవన్నీ నడుస్తున్నాయో జరుగుతున్నాయో దాని పట్ల బాగా బాధపడేవారు. ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ పేదరికము, ఇవన్నీ కూడా బాగా బాగా ఆలోచించేవారు. గీత చదివేవారు. సో నాడు అలా సాక్షాత్కారాలు అయినాయి అనమాట. కొన్ని విష్ణుమూర్తి సాక్షాత్కారం అయింది, శివ పరమాత్ముని సాక్షాత్కారం అయింది. ఇంకా దాని తర్వాత ఈ సృష్టి ఇంకా వినాశనం అవుతుందనేది, ఇంకా ఒక సతయుగం అనేది ఏర్పడేది ఉంది. అంటే ఖచ్చితంగా మనం కలియుగంలో ఉన్నాం అనేది ఆయన ఇది చాలా అలా తెలుసుకొని ఆ ఫీలింగ్స్లలోనే ఉండొచ్చు. అటువంటి సాక్షాత్కారం జరిగి ఇంకా సతయుగం తీసుకొచ్చేది ఉంది త్వరలో. అయితే అటువంటి సాక్షాత్కారాలు, అటువంటి ఇంకా డీప్ థింకింగ్లో వెళ్ళిపోయిన తర్వాత వజ్రాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వజ్రాలు కనబడతలేవు బాబాకు. అండ్ బిజినెస్ ఈజ్ రన్నింగ్ ఇన్ టాప్. ఆ టైంలోనే ఇంకా తన యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఇంకా ఐ వాంట్ టు వైండ్ అప్ అని అనేసి ఇంట్లో ఎవరికి అడగకుండా, ఎవరికి చెప్పకుండా, ఎవరి దగ్గర కన్సల్టేషన్ చేయకుండా సంకల్పం కలిగింది అంతే, ఇంకా చేయడమే. అండ్ వ్యాపారం అంతా కూడా వైండప్ చేసేసారు. ఎంత ధైర్యం కావాలి. సో అంటే అటువంటి ధైర్యం అనమాట. చెయ్యాలి, సాధించాలి. ఇక్కడ సత్కారం అయింది కాబట్టి, రెస్పాన్సిబిలిటీ తెలిసిపోయింది కాబట్టి ఇంకా దేని మీద ఆయనకి లేదు. దేని మీద అంటే ఏమవుతుంది, నాకు ఇది రైటా రాంగా గురువులకు కూడా అడిగారనమాట. కానీ ఎవరి దగ్గర ఏది అర్థం అవుతలేదు. ఇంకా భగవంతుడా మరి నువ్వే నన్ను నడిపిస్తున్నావు అంటే ఎంత సరెండరెన్స్ అనమాట, సమర్పణ భావం వారిలో. సో అలాగా చేస్తూ ఈ సంస్థను స్థాపన చేశారనమాట. అయితే స్థాపన చేసిందంతా హైదరాబాద్లో. కానీ ఎప్పుడైతే మొదలైందో సత్సంగము అక్కడ ఇంకా చాలామందికి ఇంట్రెస్ట్ వచ్చింది. ఫ్యామిలీస్ వచ్చారు, చేశారు. కానీ మరి నెమ్మదిగా ఇప్పుడు మనలో దైవత్వాన్ని తీసుకురావాలంటే మళ్ళీ మనము ఇవన్నీ తినడం తాగడం అన్నీ మానుకోవాలి. జీవితం అనేది కూడా స్వచ్ఛంగా పవిత్రంగా తయారు చేసుకోవాలి. సో ఇంట్లో అందరు అలాగా కొందరు పాటించడం స్టార్ట్ చేశారు, కొందరు ఇంట్లో పాటిస్తలేరు. సో బాగా ఇంట్లలో గొడవలైనాయి అనమాట. అప్పుడు బాబాగారు ఏం చేశారంటే, సరే నేను ఇక్కడ నుంచి కరాచీ వెళ్ళిపోతానని కొందరు ఇంకా ఎవరైతే ఫాలోవర్స్ విత్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరూ బాబాతో కరాచీ వెళ్ళిపోయారు. అక్కడ బాబా ఆల్రెడీ పార్టీషన్ అయిపోయి, అంటే ఈ బిజినెస్లో ఏదైతే ఆయనకు డబ్బు వచ్చిందో, డబ్బు కాదు అన్ని వజ్రాలు అవన్నీ ఎక్కువ వారిచ్చారనమాట పార్ట్నరు. అవన్నిట్లో సేల్ చేసుకొని ఆ డబ్బుతో బిల్డింగ్స్ అవన్నీ కొని అక్కడ స్టార్ట్ చేశారనమాట. మరి ఎవరైతే హైదరాబాద్లో ఉండిపోయారు, సింధ్ హైదరాబాద్లో, వారికి అన్నారనమాట, మీరు ఎప్పుడు వరకు అయితే మీ ఇంటి వాళ్ళ నుంచి లెటర్స్ తీసుకురారో అప్పుడు వరకు నా దగ్గర ఇంకా రావడానికి కుదరదు అని. అంటే కొత్తగా ఫాలోవర్స్ ఎవరైతే లేక హైదరాబాద్లో ఎవరైతే బాబాకు ఫాలోవర్స్ ఉండే, కొందరు సింగిల్ ఫాలోవర్స్ ఉండే, ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరైతే బాబాతో వెళ్ళిపోయారు. ఎవరైతే ఒక ఫ్యామిలీ నుంచి వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా రావాలి మరి? కానీ బాబా అన్నారనమాట, మీరు ఫ్యామిలీ వాళ్ళ పర్మిషన్తోనే రావాలి. స్టార్టింగ్లో ఈయనకి భగవంతుడి యొక్క సాత్కారం అయిన తర్వాత ఈయనను కూడా మనుషులు నమ్మడం చాలా కష్టమే. బాబాగారిని కూడా నీవు అందరి దేవుడితో సాత్కారం అయింది అంటున్నావు, అది నిజమో అబద్ధమో అని అయ్యే ఉండొచ్చు స్టార్టింగ్. ఆ టైంలో అలాంటి ఛాలెంజెస్ ఉంటాయి కదా, చాలా ఛాలెంజెస్. అట్లా ఒకటి స్టార్ట్ అయింది ఆ రోజు అయి ఉండొచ్చు. ఈరోజు బ్రహ్మకుమార్ అంటే కోట్లలో ఉన్నారు మీరు, కానీ బట్ ఆ స్టెప్పింగ్ స్టోన్ అనేది చాలా కష్టం. ఎంత డిఫికల్ట్ ఉందంటే, ఎప్పుడైతే ఇదంతా ఎస్టాబ్లిష్మెంటు ఇంకా కరాచీలో ఒక 14 years ఏ విధమైన బయట ఎవరికైనా ప్రచారం అనేది ఏది చేయకుండా ఒక 400 inmates యొక్క అదొక వాతావరణం తయారైపోయిందనమాట. ఇంకా అక్కడ 14 years జస్ట్ సాధన అందరు కలిసి మౌన సాధన. పాకిస్తాన్ కరాచీలో, బట్ బిఫోర్ ఇండిపెండెన్స్, అంటే భారతదేశమే ఆనాడు. అయితే చాలా తపస్య అనేది జరిగిందనమాట ఆ టైంలో. అయితే ఈ తపస్య అంతా చేస్తూ అప్పుడు మన హిస్టరీ ఎన్ని అవుతుంది, అప్పుడు ఇక్కడ డివిజన్ అనేది స్టార్ట్ అయ్యి 1947లో ఇండియా పాకిస్తాన్ అనేది డివైడ్ అయిపోయే వరకు ఇంకా మళ్ళీ భగవత్ సంకల్పం ద్వారా ఇంకా ఇటు భారతదేశం వైపు రావడం జరిగిందనమాట. అన్నీ వదులుకొని